కూటమి ఎమ్మెల్యే దందా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దందా అని చెప్పని పార్ట్ 1 రిలీజ్ చేశాం. దానికి సంబంధించి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి ప్రసాద్ గారు, వెంకటేశ్వర ప్రసాద్ గారు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అడ్డాలో ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న అక్రమాలు, రైస్కి సంబంధించి, రేషన్ రైస్కి సంబంధించి మనం చూసాం కదా. ఇప్పుడు పార్ట్ 2. పార్ట్ 1లో మీకు చెప్పినట్టు ఈ కోడి డ్రగ్కి సంబంధించి కూడా నెలకింత తీసుకుంటున్నారని చెప్పాను కదా, అనుకుంటున్నారని. అట్లనే ఇప్పుడు ఇంకొక రికార్డింగ్ మీకు వినిపిస్తా. ఈ రికార్డింగ్లో కోళ్ళకు సంబంధించి మీరు ఈ స్నేహ చికెన్ అని మీరు వినే ఉంటారుగా, స్నేహ చికెన్ చూసే ఉంటారు, వినే ఉంటారు. రెగ్యులర్గా చాలా పెద్ద సంస్థ అది స్నేహ చికెన్ అని కదా. వాళ్ళకి మన కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక ఎమ్మెల్యే గారి అనుచరుడినని చెప్తూ చేస్తున్న బెదిరింపు మీరు ఒకసారి వినండి. లెట్ us expose this. బాబు, స్నేహ కంపెనీ సత్యాన మాట్లాడేది. అనంతపురం ఇన్ఛార్జ్ నువ్వు? మీరెవరండి? నువ్వు ఇన్ఛార్జ్ అనంతపూర్ స్నేహ కంపెనీ అనేది సత్యాన నీ పేరు అన్నా? కాదండి. మీరెవరు అంటే చెప్పరు. ఫస్ట్ కాల్ చేసి మీరు స్నేహ కంపెనీ సత్యాన ఇన్ఛార్జ్ అనంతపూర్ అంటే మీరెవరండి అంటే నువ్వు అడిగింది నువ్వు మన ఇన్ఛార్జా, నువ్వు స్నేహ కంపెనీ సత్యానా చెప్పు. రౌడీ ఎవరో మరి ఈ కూటమి ప్రభుత్వంలో రౌడీ. మరి నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి ఇది వింటారని ఆశిస్తున్నా. ఒకసారి వినండి సార్. మన కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అద్భుతమైన రామరాజ్యపు పాలన వినండి. నేను ఎవరో తర్వాత చెప్తా. తర్వాత చెప్తాడంట. అవునండి, మీరెవరు? నేనెవరో తర్వాత చెప్తాను. కరెక్టా కాదా అన్న? కాదు. రౌడీ ఎక్కడున్నాను అనంతపురంలో ఇప్పుడు? నేను అనంతపూర్లో ఉన్నానండి. సిరిసిల్లలో ఉంటా. సిరిసిల్లలో ఉంటా. అక్కడ సిరిసిల్ల, పిడికిల్లా అంట. సిరిసిల్ల అనంతపూర్లో ఉన్నానండి నేను. మీ డీలర్ ఎవరు అనంతపూర్? డీలర్ ఎవరు? ఏం డీలరు? మీ స్నేహ కంపెనీకి ఎవరెవరికి సప్లై చేస్తున్నాడు అనంతపూర్లో చికెన్ అంతా మొత్తం కోళ్ళు? నేను చికెన్ ఎవరికి? సరే, ఇదంతా కొద్దిగా ఇంట్రడక్షను, ఆ బాణాలు అవన్నీ ఉంటాయి అన్నమాట. అయితే ఆఖరికి మొత్తానికి ఇనీషియల్గా ఈ కాల్ అటెండ్ చేసిన స్నేహ ఆర్గనైజేషన్కి సంబంధించిన మరి అతను డీలరో అనంతపూర్ సిరిసిల్లకు సంబంధించిన మొత్తానికి మనకు తెలియదు. అతను అటువైపు ఉన్నది మాత్రం స్నేహ కంపెనీకి సంబంధించిన వర్కర్ ఆర్ ఒక మేనేజర్ ఎవరో, మొత్తానికి ఒక జిల్లాకి సంబంధించిన మొత్తం డీల్ చేస్తున్న వ్యక్తి. అతనికి కాల్ చేసి నువ్వు ఎవరో అదంటే ఇనీషియల్గా ఎవరైనా సరే డీటెయిల్స్ రివీల్ చేయరు కదా, అట్లానే అతను రివీల్ చేయలేదు. తర్వాత రివీల్ చేశాడు మొత్తానికి. సరే, నేను స్నేహాలోనే వర్క్ చేస్తాను, చెప్పండి మీకు ఏంటి అంటే అప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి విందామా. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాండి. అనంతపూర్ నేను ఇది మాట్లాడు. నీ ఆఫీస్ తెలుసు, నీ మొత్తం ఎటు జెడ్ తెలుసు నాకు. చెప్పండి, ఏంటి విషయం ఏంటి చెప్పండి. ఇంతవరకు నేను అనంతపూర్ లో ఉన్నాను, బయట ఉన్నాను. నాకు బిజినెస్ లేదు అంటే నాకు తెలియదు ఏ బిజినెస్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఏం నడుస్తుంది కథ అనేది. చెప్పండి, మేము ఎట్లా చెప్తామండి? మీరు ఎవరు ఏందని చెప్పండి, ఎట్లా చెప్తాం? చెప్పవా? అనంతపూర్ లోకి వెహికల్ వస్తాయి, మీది స్నేహ కంపెనీ వెహికల్ వస్తాయి అనంతపూర్ లోకి నేను అనుకుంటే. అవును, స్నేహ కంపెనీ వెహికల్స్ అనంతపూర్లోకి రావా అంటే అదేమన్నా సపరేటు జాగిరా? నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, నా అభిమాన నటుడైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మీరు మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అద్భుతమైన పాలన, ప్రజలని రౌడీలకి అసలు ఎవరైనా సరే నేను తప్పు చేసినా తల నరికే రాజ్యాంగం, తల నరికే చట్టాలు కావాలని చెప్పని ఏమన్నా డైలాగులా మనకి కనిపించట్లేదా పవన్ కళ్యాణ్ గారు? గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, సార్ వాట్స్ గోయింగ్ ఆన్? అనంతపూర్లో ఏం జరుగుతుంది సార్? అతను స్నేహ కంపెనీ బళ్ళు వస్తాయా, అనంతపూర్లో తిరుగుతాయా అంటున్నాడు. అతను ఇంట్రడక్షన్ ఒకసారి ఇస్తాడు. అతను ఎవరో అతని మాటల్లోనే చెప్తాడు. అనంతపూర్ ఎమ్మెల్యేకి సంబంధించి, అర్బన్ ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళు. దగ్గుపాటి ప్రసాద్ గారికి సంబంధించిన, వెంకటేశ్వర ప్రసాద్ గారికి సంబంధించిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులను చెప్పుకుంటూ
మీ బళ్ళు వస్తాయా ఎక్కడికి అని చెప్పని ధమ్కీ ఇస్తున్నారు. ఈ ధమ్కీలు ఎందుకో కూడా మీకు తెలియాలిగా. ముందుకెళ్తే మీకు అర్థమైంది. వినండి. అవును. స్నేహ కంపెనీ స్నేహ కంపెనీ వెహికల్ వస్తాయా? కోళ్ళు అమ్ముకుంటారా మీరు అనంతపూర్లో? మాది కంపెనీ అండి, స్నేహ కంపెనీ. అవునమ్మా, తాడపత్రి కానీ అనంతపురం కానీ మీ కోళ్ళు అమ్ముకుంటారా? స్నేహ కంపెనీనే చెప్తున్నా, నేను ఇంటికే చెప్తున్నా, రికార్డ్ చేసుకుంటున్నా, చేసుకో. రౌడీ అమ్ముకుంటారా మీరు అనంతపూర్లో? అవును. ఎంత ధైర్యం ఉంటే, ఎంత తెగిస్తే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలో, ఎంపీలో లేదా సిస్టంలో ఉండే వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు లేకుండా ఇట్లాంటి రౌడీలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కాల్ చేసి బెదిరించగలరా? అనంతపూరు తాడిపత్రిలో మీ స్నేహబలు తిరుగుతాయా అంటున్నాడంటే ఈ అరెస్ట్ చేయరా మీరు? ఈ కాల్ మాట్లాడుతున్న అరెస్ట్ చేయరా మీరు? అంటే ఎమ్మెల్యే అండదండలు ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, ప్రజలను బెదిరించవచ్చు, వ్యాపారులను బెదిరించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు వింటున్నారా మీరు? ఇది మనకు వినపడవయ్యి. అదే మాట్లాడినోడు వైసీపీ అయితే హుటాహుటిని స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిపోవాలిగా. చూద్దాం ఈ రౌడీ ఏమంటున్నాడు ఒకసారి. అమ్ముతున్నాం కదా. అమ్ముతున్నావు కదా ఇప్పుడు? అమ్ముతున్నావు కదా ఇప్పుడు? అమ్ముతున్నాడా? ఎన్నిసార్లు చెప్పాలా? రేపు నుంచి అమ్ముకుంటారా మీరు? ఇంతవరకు ఏదేదో మాట్లాడినావు. ఏదేదో కాదు, మీరు మీ విషయం చెప్పండి, ఏంటో చెప్పండి. ఎట్లా మీరు దేనికోసం చేశారు, ఏం కావాలి మీకు, ఏంటి చెప్తే చెప్తా నేను. ఎప్పుడు వస్తున్నావు అనంతపురికి? చెప్పు. 2-3 days అవుతుంది. ఏంటి చెప్పండి మీరు విషయం. మార్నింగ్ నుంచి నీ వెహికల్ తిప్పు అనంతపూర్లో చూద్దాం, నేను కానీ చూసుకుంటా. ఇప్పుడు చెప్పుకోవాలా? ఎవరు బాబు నువ్వు? నువ్వేమన్నా ఆర్ఐవా లేకపోతే అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్వా? ఏంటి ధమ్కి? మార్నింగ్ నుంచి తిప్పు అంటున్నావు. ఏం చేస్తావు? రోడ్లు ఉడుస్తావేంటి వాళ్ళు తిప్పుకుంటుంటే? లేదా కోళ్ళు పట్టుకొని బాల్యాలకు మళ్ళీ పరిగెడతావా? ఏంటి ఏంటి ధమ్కి? ఏంటి ఏమన్నంటే తిప్పు అంటున్నావు. బాగా సినిమాలు చూసినట్టున్నావు. నువ్వు వచ్చిన విషయం దగ్గర సార్ ఇదేం చెప్పుకోవాలి, నువ్వు వచ్చిన దగ్గర గుర్తుపెట్టుకో. ఆయనే చెప్పుకోవాలంట ఆ వ్యాపారం చేసుకునే అతను. అర్థం కాలేదు. నువ్వు వచ్చిన దగ్గర చెప్పుకోవాలా, ఇది సార్ నా సబ్జెక్ట్, ఇది సార్ నా కథ అని నేను చెప్పాలి నీకు విషయము. ఏ సబ్జెక్ట్ సార్? ఆ విషయం ఏం లేదు. నేను కంపెనీ ఎంప్లాయీని. కంపెనీ ఎంప్లాయీ అండి నేను. కంపెనీ ఎంప్లాయీ వాడి కంపెనీ ఎంప్లాయీ మాట్లాడాలి. నేను చెప్పాలా నీకు సమాధానము? కాల్ చేసింది ఇతను, వీడు కాల్ చేశాడు. చేసి అతనికి కాల్ చేసి నువ్వెవరవి, నువ్వు అనంతపుర్రా అంటే అసలు ఎందుకు చేసావు ఏంటనేది అటువైపు ఉన్న వ్యక్తికి చెప్పకుండా నువ్వు బళ్ళు తిప్పుతావా అనంతపూర్లో, తాడిపత్రిలో నీ బళ్ళు తిరుగుతాయా? కంపెనీ ఎంప్లాయీ అయినప్పుడు నేను అడిగినప్పుడు నువ్వు చెప్పాలా? సరే ఎవరు నువ్వెవడివి? నీ జాగిరా ఆంధ్రప్రదేశ్, అనంతపురం తాడిపత్రి నీ జాగిరా? ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మిమ్మల్ని అడుగుతున్నావు ఏంటిది? నేను మీ జాగిరా తాడిపత్రి అనంతపురం? వేరే వాళ్ళు రాకూడదా? వ్యాపారాలు చేసుకోకూడదా? పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ నిద్రపోతున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారు మీకు వినిపించట్లేదా ఇవన్నీ? పవన్ కళ్యాణ్ గారు మీకు కనిపించట్లేదా? ఈ ఆడియోలు వినిపించట్లేదా? మీ దగ్గర రావట్లేదా? ఏమన్నంటే అదే మాట్లాడినోడు వైసీపీ అయితే ఆగ మేఘాల మీద కాలు బెనికినా సరే ఒంటి కాళ్ళ మీద వెళ్ళిపోతాం మనం, ఫ్లైట్లు కట్టించుకొని, స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని. ఇంత ఓపెన్గా ధమ్కీ ఇస్తుంటే ఎందుకు ధమ్కీ ఇస్తున్నాడు అనేది ఇంకా వ్యూవర్స్కి అర్థం కాలేదుగా. ఇంకా ముందుకెళ్తే మీకు అర్థమైంది బ్రో. ముందుకెళ్దాం. సమాధానం అంటే మీకు ఏం అవసరమో, మీరు ట్రేడరా, మీరు ఎవరు ఏంది తెలిస్తే నేను ట్రేడర్స్ ఎవరు? నాకు వాళ్ళందరూ ఎవరు ట్రేడర్స్? నాకు ట్రేడర్స్ నేను ట్రేడర్ కూడా కాదు. నాకు ఎవరు ట్రేడర్స్? నాకు అవసరం ట్రేడర్స్. మరి ఎవరు నువ్వు ఎందుకు చేసా? సార్ మీకు ఏం కావాలి, మా ద్వారా ఏం కావాలి చెప్పండి. నువ్వు మార్నింగ్ రండి, ఫస్ట్ మీ హెడ్ ఎవడో వాడిని పిలుచుకొని రావడం నా ఆఫీస్ దగ్గర. నా ఆఫీస్ లో ఉంది, రా ఇట్లా. మా హెడ్ ఆఫీస్ హైదరాబాద్. మరి రమ్మని చెప్పు, మీ వాళ్ళు ఒకటి. ఎక్కడికి? ఎందుకు? అనంతపురం రమ్మని చెప్పు, పడింది. చెప్పండి విషయం ఏంటి, దేనికోసం చెప్పండి. ఇక్కడ అనంతపురం తాడపత్రి లోపల మీ స్నేహ కంపెనీ ఇక్కడ మాట్లాడుకొని పోతేనే మీ వెహికల్ నడుస్తాయి. గుర్తుపెట్టుకో, మాట్లాడుకొని పోవాలా? వచ్చి మాట్లాడుకొని పోమని చెప్పు. చాలా ఇబ్బంది పెట్టినారు మీరు, ట్రేడర్స్ ని ఇబ్బంది పెట్టారు మీరు. ఏ ట్రేడర్ మీకు చెప్పు. ఏ ట్రేడ్ ఇస్తారో మీరు ఇబ్బంది పెట్టారు. ట్రేడర్స్ ని మీకు ఎవరున్నారు? ట్రేడర్స్ మీ అనంతపురంలో చెప్పు. అనంతపూర్లో ఎవరున్నారు? ఎవరు నువ్వు? తాడపత్రి మల్లేశ్వర రెడ్డి, ఆదిమస్తాను, పద్మావతి,
జైరుద్దీన్. వీళ్ళకి ఓకే, నో ప్రాబ్లం. అనంతపూర్లో ఎంతమంది ఉన్నారు మీ ట్రేడర్స్? తాడపతి 4 రూపాయలు చెప్పావు. అనంతపూర్లో ఎంతమంది ఉన్నారు? అనంతపూర్లో మాకు వచ్చేవాళ్ళు తిరుపాల్ రెడ్డి, తంగము, మనీ బాయిలరు, అంతే ముగ్గురు. మీరు రండి. మీరు ఎప్పుడు వస్తావు అనంతపురం? నువ్వు నేను చూపిస్తాను ఇక్కడ ట్రేడర్స్ ఎంతమంది ఉన్నారు అనంతపూర్ లో. నేను ఇక్కడ నీకు లిస్టు తీస్తా. ఆల్రెడీ నాకు నా ఆఫీస్ లోకి వచ్చాయి మొత్తం A to Z పేపర్స్ అన్ని కూడా. నీకు లిస్టు చూపిస్తా. తాడపత్రి ఎంతమంది ఉన్నారు, అనంతపురం ఎంతమంది ఉన్నారు అంటే మొత్తం లిస్టు నీ దగ్గర ఇస్తా. ఓకేనా? అదే దేనికోసం సార్ చెప్పండి, మేము అడుగుతా ఆఫీస్ లో చెప్పాలి కదా దేనికోసం. వెహికల్ వచ్చినా కూడా లోడ్ చేయకోకుండా ఇంకో ట్రేడర్ మాట అని చెప్పేసి ఇంకో ట్రేడర్ ఎలా లోడ్ చేయరు మీరు వెహికల్ లో? ఏ ట్రేడరు? నేను పేర్లు చెప్పనమ్మా. తెలుసా సార్ మాకు ఎవరి బండి అది ఏంది? అనంతపూర్ ఒక ట్రేడర్లు చెప్పారంటే ఆ తాడపత్రి ట్రేడర్లు చెప్తే అనంతపూర్ ట్రేడర్లకు ఎందుకు లోడ్ చేయరు? నీకు పేమెంట్ రాలేదా? కన్ఫ్యూజన్. ఏ ట్రేడరో చెప్పడు ఓపెన్గా, ఏం జరిగిందో చెప్పడు, కానీ అందరూ మాత్రం అనంతపురం వచ్చేయాలి ఆఫీస్కి. బాగుంది. ఇతని పేరు, ఈ మాట్లాడుతున్న అతని పేరు కావాలని నేను చెప్పట్లేదు. ఎందుకు అనుకున్నారు? ఒక ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఒక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సిస్టంలో నీ బళ్ళు తిరుగుతాయా అంటే ఏం జాగిరా వెళ్ళదే? అనంతపురం దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి జాగిరా అండి ఇది. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి జాగిరా. పవన్ కళ్యాణ్ గారు మీకు వినపడుతుందా ఇది? నారా చంద్రబాబు నాయుడు గారు మీరు దీని గురించి పట్టించుకోరు. ఒకవేళ మీ దగ్గరికి ఇలాంటివి వచ్చి మీరు పట్టించుకోకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు రావటం చాలా 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 త్వరలోనే ఉంటుంది. ప్రజల నుంచి ఇంత దారుణంగా ధమ్కి వేస్తుంటే చెప్పండి, పేరు చెప్పండి. మీరంతా అవ్వాలని అడుగుతారంటే పద్మావతి తాడపత్రి ఏం పేరమ్మా? పద్మావతి. ఆమె పేరుతోనే మీకు ట్రేడింగ్ నడుస్తుందంటే వేరే అనంతపురం ట్రేడర్లు మీకు లేరా? ఉన్నారు, చెప్పాను కదండి. మా ట్రేడర్లు చెప్పినా కదా. తిరుపాల్ రెడ్డి ఒకరు, సంగం రాయలాడు. ఎవరితో వ్యాపారులతో మాట్లాడుతూ ధమ్కీ ఇస్తూ ఈ రౌడీ వాళ్ళు ఎవరితో వ్యాపారం చెయ్యాలో కూడా, వాళ్ళు ఎవరితో ట్రేడింగ్ చేయాలో కూడా ఈ రౌడీలో చెప్తారు. ఇది మంచి పరిపాలన. మా పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం. బాగుంది మీ సేవ. ధమ్కీలు ఇస్తూ రమణారెడ్డి మాకు డైరెక్ట్ లింక్ లేదండి. ఆయన పద్మావతి ద్వారా వచ్చేవాడు. అది పద్మావతి వచ్చేది, ఆయన రాడు. మాకు డైరెక్ట్ ఆయన కాంటాక్ట్ లేదు. పద్మావతి పార్టీ ఆఫీస్ లోకి వచ్చి నా దగ్గర చెప్తున్నాడు. ఆయన ప్రాబ్లం మీకు చెప్పుకున్నాడా? అట్లా చెప్పండి. మరి నేను 2 రూపీస్ ఇస్తున్నా పద్మావతికి, నేను ఎందుకు వాళ్ళ దగ్గరికి పంపించాలండి? నాకు ఇది ఒకటి హెల్ప్ చేయండి, నా ఆనందపురం నేను బాగుపడతాను. అతను వచ్చి నా దగ్గరకు అతను పిల్లల 3 ఇద్దరు వచ్చారు ఆఫీస్ లోకి ఈరోజు. వాట్ ఈస్ ఏం జరుగుతుంది ఇక్కడ? వాట్ ఈస్ గోయింగ్ అంటే ఏం లేదు సార్. ఇంగ్లీష్ మాకు కొన్ని ట్రేడర్స్ ఉంటారు కొందరు, వాళ్ళకి ఇస్తాం మేము. వేరే వాళ్ళకి ఇవ్వరా? అప్పుడు ఇప్పుడు వానికి రమ్మనంటేనే అతనికి ఇవ్వరా? రమణారెడ్డికి మా దాంట్లో అకౌంట్ లేదండి. మా దగ్గర అకౌంట్ ఉంటుంది, ఒకటి అకౌంట్ తీసుకోవాలి. దాన్ని అన్ని డీటెయిల్స్ ఉంటాయి, చెక్కులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి అన్నట్టు. టోటల్ మీ దగ్గర ఉన్నాయి ఆల్రెడీ అకౌంట్ మీ దాంట్లో ఇప్పుడు బ్లాక్ లిస్ట్ లో ఉన్నది. ఇప్పుడు ఇస్తలేరు, అకౌంట్ మీద ఇస్తలేరు. ఎందుకు ఏమైంది? అది ఏమైందో తెలియదు సార్ నాకు. నేను కొత్తగా వచ్చినప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలమ్మా? రిసీవ్ చేసుకోవాలి. ఎలా రిసీవ్ చేసుకోవాలి కాదు నాతో చెప్పాను. ఎట్లా చెప్పినా నేను కూడా అట్లా చెప్పిన కదా. మీరు ఫస్ట్ విషయం చెప్తే నేను ఫస్ట్ విషయమే అదే మాట్లాడదు. ఓకే, ఇప్పుడు అంటే నువ్వు సప్లై చేసుకుంటావు కానీ వాళ్ళ వెహికల్ లోడ్ చేయనంటావు అందరా? అది హెడ్ ఆఫీస్ నుంచి రావాలి సార్. మనం ఎవరోకి ఇవ్వాలనేది వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చెప్తే ఇస్తాము. మీ హెడ్ ఆఫీస్ లైన్ లో ఉంటా కాన్ఫరెన్స్ కలుపుకోవడానికి ఇవాళ ఉండదు సండే ఆఫీసు. సండే ఉండదండి ఆఫీసు. సరే, మార్నింగ్ వెహికల్ నీ రావడం పోతుంటే కూడా బళ్ళు ఆపుతారు. గుర్తుపెట్టుకు 5 వేలనే బళ్ళు ఆపేస్తారు. మొత్తం ఎవరైనా సరే, పద్మావతి కానీ ఆ తాళపత్రిలో ట్రేడర్లు ఎవరైనా సరే, అనంతపురం ట్రేడర్లు నీకు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరే ఏం పిక్కుంటారో పిక్కమని చెప్పేసి తిరుపాల్ రెడ్డి గారికి కూడా కాల్ చేయి, ఇబ్బంది ఏం లేదు. చెప్పి ఇదే పార్ట్ టైం ఇదే అని చెప్పేసి నాది కానీ ఇబ్బంది ఏం లేదు. వాడి వెహికల్ కూడా 10 ఆపేస్తారు.
నువ్వు ఏం చేసుకుంటావో ఇప్పుడే కాల్ చేపిస్తావు. మాకేం ప్రాబ్లం లేదు, మీ కంపెనీ అండి, మేమెందుకు, మాకు ట్రేడర్లకు ఏముంటది? వాళ్ళ లోన్లు ఎక్కడైతే మీ కంపెనీలో చేస్తాడో ఆ కంపెనీలోనే ఆపేసపోతుంది. కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, గుర్తుపెట్టుకో చెప్తున్నా ఇప్పుడు. కానీ కర్ణాటక బార్డర్ లో ఉన్న మొత్తం లోడ్లన్నీ ఆపేస్తాడంట ఈ రౌడీగాడు ఎవడో మరి. ఈ రౌడీ ఎవరు? దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, మీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దందాల గురించి మీ సమాధానం ఏంటి? ప్రజలకు చెప్పాలి మీరు. వ్యాపారులకు ఫోన్ చేసి మీ అనుయాయులకు ఇస్తే డబ్బులు వాళ్ళు పనులు చేసుకోవాలా లేకపోతే చేసుకోవద్దా? ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ వ్యూవర్స్కి చెప్తున్నా. కోళ్ళ పియ్య దగ్గర నుంచి కోళ్ళు అమ్మే చికెన్ దాకా కమిషన్ కావాలంట. కిలోకి రూపాయి కమిషన్ అంట. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఇంతకంటే హీనమైన దుస్థితి ఇంకేమన్నా ఉందా? మరి ఇంత ఓపెన్గా పబ్లిక్గా సిగ్గు లేకుండా కనీస మర్యాద లేకుండా వ్యాపారస్తులు కాల్ చేసి మీ లారీలు ఎలా తిరుగుతాయో చూస్తాం. ఎవరు మీరు? ఒక సిస్టమ్ అంటే రెస్పెక్ట్ లేదు, చట్టాలంటే రెస్పెక్ట్ లేదు. ప్రజలు మీకు ఎందుకు ఓట్లేసింది? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారండి మీరు? ఎక్కడ వినిపించట్లేదా? మీది కనిపించట్లేదా ఇదంతా? ఒకడు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి మీ రేషన్లు మీరేమో ఒకవైపు ఏమో సీజ్ ద షేప్ అని చెప్పని అక్కడ స్టైలిష్గా మాట్లాడతారు. దేనికి అంటే రేషన్ బియ్యం అంతా షిప్లోంచి డంప్ చేస్తున్నారంట. ఆ డంప్ చేసిన రేషన్ బియ్యం ఏం చేస్తున్నారు? ప్రజలకు పంచుతున్నారు అనుకున్నా, మాకు తెలియదు. మరి ఎమ్మెల్యేలు అందరూ ఇట్లా తినేస్తున్నారని, బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని. అచ్చా, అందుకు ఆపారా? ప్రజలు అనుకుంటున్నారు ఎట్లనే. ఎందుకు దింపారు అనుకుంటే, ఇంత హడావుడికి ఎందుకు దింపారంటే అక్కడ మీరు దింపితే ఇక్కడ వీళ్ళు అమ్ముకుంటున్నారు. నిన్న విన్నారుగా పార్ట్ 1లో చక్కగా మాట్లాడుకొని దందా ఎట్లా చేసుకోవాలో నలుగురు చక్కగా మూకమ్మడిగా మాట్లాడుకుంటున్నారు. మామ నిన్న మాట్లాడాడు మామ. ఈరోజు మరి ఈ రౌడీ ఎవరో మరి. యూ షుడ్ లుక్ అట్ ఇట్. ఖచ్చితంగా దీని గురించి మీరు ప్రభుత్వానికి ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. అనంతపురం నియోజకవర్గంలో జరుగుతున్న ఈ అరాచకాన్ని, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతున్న, శ్రీ దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అరాచకాన్ని, ఈ గూండాగిరిని, ఈ రౌడీయిజాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపుతారని ఆశిస్తూ, ఆపకపోతే ఖచ్చితంగా ప్రజల నుంచి రివోల్ట్ రావటం. గుర్తుందిగా 2019లో మన పరిస్థితి. 2024కి మొత్తం టేబుల్స్ అన్ని టర్న్ అయిపోయినాయి. ప్రజలకి అక్కడ కూర్చోబెట్టినోడిని కింద నా అభిమాన నటుడు చెప్తాడు అధఃపాతాళానికి తొక్కేస్తామని చెప్పని. వాళ్ళు తొక్కటం పెద్ద మ్యాటర్ కాదు, ప్రజలు తొక్కటం పెద్ద మ్యాటర్ కాదు. థ్యాంక్ యూ సో మచ్.